వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి పాలిసెట్లో భాగంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండి. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి 4 or 5 క్వశ్చన్స్ వస్తాయండి పాలిసెట్లో. దీనికి సంబంధించి అంటే ముందు కాన్సెప్ట్ చూసిన తర్వాత మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దామండి. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనకి డిగ్రీ అంటే మన లీనియర్ ఈక్వేషన్ అంటే మనం వాళ్ళకి అయితే ఏం రాస్తామంటే డిగ్రీ 1 అయితే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటామండి. అంటే డిగ్రీ 2 అయితే దాన్ని ద ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ax² + bx + c = 0. దీని పవర్లో ఎక్స్ యొక్క పవర్ 2 ఉంది కాబట్టి దీనికి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటామండి. ఈ పవర్ 3 అయితే క్యూబిక్ ఈక్వేషన్ అంటాం, అలా 4 అయితే బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటామండి. ఇది మనకి 10th క్లాస్లో వచ్చేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. ద ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ ax² + bx + c = 0. a ≠ 0 అండి. ఇక్కడ a = 0 అయితే లీనియర్ a = 0 అయితే ఇక్కడ ఏమవుతుందంటే a 0 అయిపోతే bx + c = 0 అవుతుంది, లీనియర్ ఈక్వేషన్ వస్తుంది. కాబట్టి a ≠ 0 అవ్వాలి. కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ వచ్చి abc బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అండి. మనకి ఇది ఎగ్జాంపుల్ అండి. 3x² - 4x + 1 = 0, x² - 1 = 0, x² + 2x + 1 = 0 ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎగ్జాంపుల్స్ అండి. అలా దీనికి మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనకి ఏదైనా ఒక రూట్ ఆర్ 0 అంటే 0 ఆర్ రూట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. రియల్ నెంబర్ ఆల్ఫా ఈజ్ కాల్డ్ ద 0 ఆర్ రూట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. అంటే మనకి ఆల్ఫా అనేది ఒక రూట్ అనుకుంటే ఒక రూట్ నేమ్ మనం ఏమంటామంటే 0 అంటామండి. ఇది α² ప్లస్ అంటే ఈ వాల్యూ కనుక దీంట్లో పెడితే మనకి ఏమవ్వాలంటే 0 అయితే దాన్ని 0 ఆర్ రూట్ అంటామండి. a² + b + c = 0. మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనకి ఎన్ని రూట్స్ వస్తాయంటే పవర్ 2 ఉంది కాబట్టి 2 రూట్స్ వస్తాయి. అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అట్మోస్ట్ 2 zeros అండి, అంటే 2 రూట్స్ వస్తాయి. ఆ 2 రూట్స్ ఆల్ఫా గెమా బీటా అనుకుంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సమ్ ఆఫ్ ద రూట్స్ α + బీటా = -b/a, ఆల్ఫా ఇంటూ బీటా = c/a అండి. మనకి ద రూట్స్ ఇస్తే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయడానికి ఫార్ములా అంటే ఇది x² - α + బీటా × x + α బీటా = 0 అండి. అలాగే మనకి క్యూబిక్ పాలినామియల్ అయితే మనం మామూలుగా అయితే ఈక్వేషన్ రాయడానికి ఫార్ములా ఇది x³ - α + బీటా + గామా. ఇక్కడ 3 రూట్స్ వస్తాయండి, ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా + బీటా + గామా × x² + ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా × x - ఆల్ఫా బీటా గామా అండి. మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే మన ఫ్యాక్టరైజేషన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 లీనియర్ ఫ్యాక్టర్స్ కింద రాసి మనం దాన్ని 0కి ఈక్వల్ చేసి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తామండి. అలాగే మనకు లీనియర్ ఫ్యాక్టర్స్ మనకి ఫ్యాక్టరైజేషన్ అవ్వకపోతే మనకి ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉందండి. ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0, a ≠ 0 కెన్ బి యూజింగ్ ద ఫార్ములా అండి. ఏ ఫార్ములా అంటే -b ± √b² - 4ac/2a అండి. ఇది మన ఆఫ్ ద రూట్స్ అండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0 ఇస్తే మనకి b² - 4ac ఈజ్ కాల్డ్ డిస్క్రిమినెంట్ అంటామండి. దీంట్లో డిస్క్రిమినెంట్ మీద మనకి ఆధారపడి ఉంటుంది. అంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ అయితే b² - 4ac > 0 అండి. 2 ఈక్వల్ రూట్స్ అయితే b² - 4ac = 0. ఇక్కడ c అనేది పెయిర్ ఆఫ్ కాంజుగేట్ కాంప్లెక్స్ రూట్స్ అయితే అంటే నో రియల్ రూట్స్ ఆర్ పెయిర్ ఆఫ్ కాంజుగేట్ కాంప్లెక్స్ రూట్స్ అయితే మనకి b² - 4ac = 0 అవుతుందండి. అంటే మనకి దీని కాన్సెప్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించి మనకి వేరియబుల్ పవర్ 2 ఉంటే దాన్ని ఏమంటామంటే ax² + bx + c = 0 దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటామండి. అంటే దీనికి 2 రూట్స్ ఉంటాయి. దీన్నే రూట్స్ ఆర్ జీరోస్ అంటారు. అంటే 2 రూట్స్ ఆల్ఫా బీటా అయితే సమ్ ఆఫ్ ద రూట్స్ α + బీటా = -b/a, ఆల్ఫా ఇంటూ బీటా = c/a అవుతుంది. ఈ రూట్స్ ఇస్తే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా x² - α + బీటా × x + ఆల్ఫా బీటా = 0 అండి. ఇది మనకి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. అలాగే మనకి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 లీనియర్ ఫ్యాక్టర్ కింద వస్తుంది. ఫ్యాక్టరైజేషన్ చేస్తే అది 0కి ఈక్వల్ చేసుకుని మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకుండా ఫ్యాక్టరైజేషన్ రాకపోతే మనకు ఒక ఫార్ములా ఉందండి, x = -b ± √b² - 4ac/2a అండి. అలాగే మనకి ఇక్కడ డిస్క్రిమినెంట్ అండి.
ఇక్కడ b²-4ac ఈజ్ కాల్డ్ వాల్యూ డిస్క్రిమినెంట్ అంటారు. డిపెండ్ ఆన్ టూ డిస్టింక్ట్ రియల్ రూట్స్ అయితే b²-4ac గ్రేటర్ దాన్ 0 అవుతుంది. 2 ఈక్వల్ రూట్స్ అయితే మనకి b²-4ac ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే అలాగే నో రియల్ రూట్స్ ఆర్ కాంజుగేట్ కాంప్లెక్స్ రూట్స్ అయితే b²-4ac ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది మనకి కాన్సెప్ట్ అండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో మనం వర్కౌట్ చేద్దామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 10th క్లాస్ రాసిన విద్యార్థులకి, అలాగే పాలిటెక్నిక్ రాసే విద్యార్థులకి, APRJC రాసే విద్యార్థులకి ఈ వీడియో కనుక షేర్ చేయండి. అలాగే మన వీడియోలో మనకి ఇప్పుడు 6th నుంచి 10th వరకు మనకి IIT ఫౌండేషన్ మన వీడియోస్ మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మీకు సంబంధించిన స్టూడెంట్స్ ఉంటే ఒకసారి మీరు విజిట్ చేయండి. IIT ఫౌండేషన్కి సంబంధించి వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేస్తున్నామండి. అలాగే JEE మెయిన్స్, నీట్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. దీనికి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.